ఓం శాంతి. 31/12/1982 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. బాప్దాదా యొక్క అలౌకిక స్నేహితులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు సర్వ బ్రాహ్మణ ఆత్మల మనస్సు యొక్క పాటను, హృదయం యొక్క పాటను, ప్రీతి యొక్క రీతిని నిర్వర్తించేందుకు అద్భుత రీతితో ఆత్మిక గులాబీ పుష్పాల పూదోటలో లేక అల్లా తమ పూదోటలోకి కలుసుకునేందుకు వచ్చారు. ప్రియులు అనండి లేక మిత్రులు అనండి, వీరు తోటలలో కలుసుకుంటూ ఉంటారు. కానీ ఇటువంటి పూదోట మొత్తం కల్పంలో ఎప్పుడూ లభించదు. నేడు నలువైపులా ఉన్న పిల్లలు మేము కూడా మా హృదయ ప్రియుడితో ఈ నూతన సంవత్సర రోజును జరుపుకోవాలి అని ఒక్క లగన్లో ఉన్నారు. బాప్దాదా ఈరోజు కేవలం సాకార స్వరూపంలో సన్ముఖంగా కూర్చున్న ఆత్మిక మిత్రులను మాత్రమే కలవడం లేదు, కానీ సాకార సభలో ఆకారి సూక్ష్మంగా ఉండే రూపధారులైన పిల్లల యొక్క లేక హృదయ ప్రియులైన స్నేహి ఆత్మల యొక్క చాలా పెద్ద సభను చూస్తున్నారు. ఎదురుగా ఉండేవారు కాదు, ఎక్కడెక్కడో ఉండేవారు అందరినీ కూడా వీరితో పాటు చూస్తున్నారు. ఇంతమంది ఆత్మిక మిత్రులు, సత్యమైన మిత్రులు ఇంకెవరికైనా ఉంటారా? ఇటువంటి మిత్రులు, ఇంతమంది మిత్రులు ఎవ్వరికీ లభించలేదు మరియు లభించరు కూడా అని బాప్దాదాకు కూడా ఆత్మిక నశ ఉంది. అందరి హృదయపూర్వకమైన పాట దూరం నుండి లేక సమీపం నుండి వినిపిస్తోంది. అది ఏ పాట? ఓ బాబా 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 అన్న గీతం ఒకే స్వరంలో మరియు ఒకే రహస్యంతో నలువైపుల నుండి వినిపిస్తోంది. పిల్లలు అనండి లేక మిత్రులు అనండి, అందరిది ఒకే మాట. మీరే మా వారు. మరియు మిత్రుడైన భగవంతుడు కూడా ఒక్కొక్కరితోనూ మీరు నా వారు అనే అంటారు. ఓహో నా మిత్రులు, ఆ గీతాన్ని పాడండి. అక్కయ్యలు సాకార బాబాకి ఇష్టమైన మీరే నా వారు అనే పాట పాడారప్పుడు ఈ సుఖమయమైన పాటను కొద్ది సమయమే గానం చేయగలరు, కానీ మనస్సు యొక్క పాటనైతే అవినాశిగా మ్రోగిస్తూనే ఉంటారు. ఈనాటి నూతన సంవత్సరం రోజు అనేక మంది పిల్లల చాలా మంచి సంకల్పాలు, స్నేహపు మాటలు బాప్దాదా వద్దకు ముందే వచ్చి చేరుకున్నాయి. ఈనాటి ఈ రోజును సంతోషాల రోజుగా జరుపుకుంటారు కదా, పరస్పరము అభినందనలను తెలుపుకుంటారు. బాప్దాదా కూడా తమ హృదయ ప్రియులైన అలౌకిక ఆత్మిక మిత్రులకు అభినందనలు తెలుపుతూ ఉన్నారు. సదా విధి ద్వారా, పద్ధతి ద్వారా వృద్ధిని పొందుతూ ఉంటారు. సదా సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉంటారు. సదా ఫరిస్తాలుగా అయ్యి సర్వ దైహిక సంబంధాల నుండి అతీతంగా ఎగురుతూ ఉంటారు. సదా నయనాలలో, హృదయంలో బాబాని ఇముడ్చుకుంటూ ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరు లేరు అన్న లగన్లోనే మగన్మై ఉంటారు. సదా మీ ముందుకు వచ్చిన పరీక్షలను, సమస్యలను, వ్యర్థ సంకల్పాలను నీటిపైన రేఖలలాగా దాటివేసి పాస్ విత్ ఆనర్గా గౌరవప్రదంగా పాస్ అవుతారు. ఇటువంటి శ్రేష్ట శుభకామనలతో అభినందనలు తెలుపుతూ ఉన్నారు. ఒక్కొక్క అమూల్య రత్నం యొక్క విశేషతల గీతాన్ని గానం చేస్తున్నారు. ఈ రోజున నాట్యము చేస్తారు, గానము చేస్తారు. కేవలం ఈ రోజు మాత్రమే కాకుండా సదా నాట్యం చేస్తూ ఉండండి మనస్సుతో, మరియు మనస్సుతో గానం చేస్తూ ఉండండి. సదా ప్రతి ఒక్కరికి ఒక అలౌకిక కానుకనిస్తూ ఉండండి, గిఫ్ట్ ఇవ్వాలి. ఏ విధంగా ఎవరైనా గొప్ప వ్యక్తులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేక వారి వద్దకి ఎవరైనా వచ్చినప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళరు. మీరందరూ కూడా చాలా పెద్దవారు కదా. ఎప్పుడు ఏ బ్రాహ్మణ్ ఆత్మతో లేక ఇంకెవరితోనైనా కలిసినప్పుడు ఏమీ ఇవ్వకుండా ఎలా కలుసుకుంటారు? ప్రతి ఒక్కరికి శుభ భావన మరియు శుభకామన రూపి కానుకను సదా ఇస్తూ ఉండండి. విశేషతను ఇవ్వండి మరియు విశేషతను తీసుకోండి. గుణాలను ఇవ్వండి మరియు గుణాలను తీసుకోండి. ఇటువంటి ఈశ్వరీయ కానుకను అందరికీ ఇస్తూ ఉండండి. ఎవరు ఎటువంటి భావన లేక కామనతో వచ్చినా కానీ మీరు శుభ భావన రూపి కానుకనివ్వండి.
శుభ భావన మరియు శ్రేష్ట కామన రూపీ కానుక యొక్క స్టాక్ సదా నిండుగా ఉండాలి. ఎప్పటి వరకు శుభ భావనతో చూస్తాము? ఎంతవరకు చూడాలి? ఏదైనా హద్దు ఉండాలి కదా అన్న ఆలోచన సంకల్ప మాత్రంగా కూడా ఉత్పన్నం అవ్వకూడదు. ఈ సంకల్పం కూడా ఈ స్వర్ణిమ కానుక యొక్క స్టాకు జమ అవ్వలేదు అని నిరూపిస్తుంది మీరు అలా ఆలోచిస్తే. దాత, విధాత మరియు వరదాత పిల్లలు భాగ్య రేఖను దిద్దుకొనే బ్రహ్మ పిల్లలైన బ్రహ్మ కుమారులు మరియు బ్రహ్మ కుమారీలు కావున సదా బండారం నిండుగా ఉండాలి. ఈ సంవత్సరం ఎవరిని ఖాళీగా ఉంచకండి. ఖాళీ చేతులతో వెళ్ళకండి, ఖాళీ చేతులతో రాకండి. అందరికీ ఇవ్వండి మరియు అందరి నుండి తీసుకోండి కూడా. ఇది కానుకలను పంచుకునే సంవత్సరం. కేవలం ఒక్కరోజు కాదు, మొత్తం సంవత్సరం అంతా ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం, ప్రతి సంకల్పం ఏదైతే గతిస్తుందో దాని ద్వారా ఇంకా ఆత్మిక నవీనతను తీసుకువచ్చేదిగా ఉండాలి. క్రొత్త రోజు, క్రొత్త రాత్రి అని అయితే అందరూ అంటారు కానీ శ్రేష్ఠాత్మల క్రొత్త క్షణం, క్రొత్త సంకల్పం ఉండాలి. అప్పుడే రానున్న క్రొత్త ప్రపంచం యొక్క క్రొత్త ప్రకాశం విశ్వంలోని ఆత్మలకు స్వప్నము రూపంలో లేక సాక్షాత్కార రూపంలో కనిపిస్తుంది. ఇప్పటి వరకు విశ్వంలోని ఆత్మలు వినాశనం తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలుసుకునేటటువంటి కోరిక కలిగి ఉన్నారు. కానీ ఈ సంవత్సరం ఆధార స్వరూప ఆత్మల యొక్క ప్రతి క్షణము మరియు ప్రతి సంకల్పము చాలా క్రొత్తగాను, ఉన్నతోన్నతంగాను, చాలా మంచిగాను ఉండాలి. అప్పుడు నలువైపుల నుండి క్రొత్త ప్రపంచం యొక్క ప్రకాశాన్ని చూసే శబ్దం వ్యాపిస్తుంది. మరియు ఏం జరుగుతుంది అని అడిగేందుకు బదులుగా ఇలా అవుతుంది అని అనాలి. ఇటువంటి అద్భుతమైన ప్రపంచం త్వరగా రావాలి, త్వరగా ఏర్పాట్లు చేయాలి అన్న దానిలో నిమగ్నం అయిపోతారు. ఏ విధంగా స్థాపన యొక్క ఆదిలో స్వప్నాలు మరియు సాక్షాత్కారాల లీల విశేషంగా ఉందో, అలాగే అంతిమంలో కూడా ఈ విచిత్ర లీల ప్రత్యక్షం చేసేందుకు నిమిత్తంగా అవుతుంది. నలువైపుల నుండి ఇదే ఇదే అన్న శబ్దం మారుమ్రోగుతుంది. మరియు ఈ శబ్దం అనేకుల భాగ్యాన్ని శ్రేష్టంగా చేసేందుకు నిమిత్తం అవుతుంది. ఒక్కరి నుండి అనేక దీపాలు వెలుగుతాయి. కావున ఈ సంవత్సరం ఏం చేయాలి? సత్యమైన దీపావళిని జరుపుకునే ఏర్పాట్లు చేయాలి. పాత విషయాలు, పాత సంస్కారాల దసరాను జరపండి. ఎందుకంటే దసరా తర్వాతే దీపావళి జరుగుతుంది. కావున ఈరోజు హృదయ ప్రియులైన ఆత్మలతో మనస్సులోని విషయాలను తండ్రి మాట్లాడుతూ ఉన్నారు. మనసులోని విషయాలను ఎవరితో మాట్లాడతారు? మిత్రులతో మాట్లాడతారు కదా. అచ్చా, అభినందనలనైతే లభించాయి. అభినందనలు లభించాయి కదా. అభినందనలతో పాటు క్రొత్త సంవత్సరపు కానుకను కూడా సదా తోడుగా ఉంచుకోవాలి. ఎన్ని కానుకలు కావాలి? ఒక్కటి. ఆ ఒక్క దానిలో ఎన్నో ఇమిడి ఉన్నాయి మరియు అనేకంలో ఒక్కటి ఉంది. అన్నింటికన్నా మంచి కానుక బాప్దాదా పిల్లలందరికీ ఒక డైమండ్ తాళం చెవిని ఇచ్చారు. దానితో ఏ ఖజానా కావాలి అంటే ఆ ఖజానా మీ ముందు హాజరైపోతుంది. ఆ డైమండ్ తాళం చెవేమి? ఒకే పదం బాబా. దీనికన్నా మంచి తాళం చెవి ఏదైనా లభిస్తుందా? సత్యుగంలో కూడా ఇటువంటి తాళం చెవి లభించదు. అందరి వద్ద ఈ డైమండ్ కీ జాగ్రత్తగా ఉంది కదా. అది దొంగలింపబడలేదు కదా. బాబా అనే పదాన్ని మర్చిపోరు కదా. ఈ తాళం చెవి పోగొట్టుకుంటే అన్ని ఖజానాలను పోగొట్టుకుంటారు. కావున తాళం చెవిని సదా తోడుగా ఉంచుకోండి. కీ చైన్ ఉందా? లేక కేవలం తాళం చెవి మాత్రమే ఉందా? సదా సర్వ సంబంధాలతో స్మృతి స్వరూపులుగా ఉంటూ ఉండడమే కీ చైన్. ఒట్టి బాబానే కాదు, సర్వ సంబంధాలు ఉంచుకోవడమే కీ చైన్. కావున మీకు కీ చైన్ కానుకగా లభించింది కదా. అన్నింటికన్నా గొప్ప లిఫ్ట్ అంటే గిఫ్ట్ ఈ తాళం చెవి. దానితో పాటు ఈ సంవత్సరం కొరకు విశేషంగా ప్రతిజ్ఞ రూపీ కంకణమును కూడా ఇస్తున్నారు.
ఈ ప్రతిజ్ఞ రూపీ కంకణం ఏంటి? ప్రతి క్షణము, ప్రతి సంకల్పము, ప్రతి ఆత్మ యొక్క సంపర్కంలో సదా క్రొత్తగాను అనగా ఉన్నతోన్నతంగా ఉండాలి అని వినిపించడం జరిగింది కదా! క్రింది విషయాలను చూడనూకూడదు. అలాగే క్రింది విషయాలను ధారణ కూడా చేయకూడదు. సదా ఉన్నతంగా ఉండాలి. ఉన్నతమైన తండ్రి, ఉన్నతమైన పిల్లలు, ఉన్నతమైన స్థితి మరియు ఉన్నతోన్నతంగా సర్వుల యొక్క సేవ జరగాలి. ఇదే ప్రతిజ్ఞ యొక్క కంకణం. దానితో పాటు సర్వగుణాల అలంకరణల బాక్స్, వెరైటీ సెట్ యొక్క అలంకరణ సామగ్రి. ఏ సమయంలో ఏ సింగారం కావాలనుకుంటే ఆ సమయంలో అదే సెట్టును ధారణ చేసి సదా అలంకరింపబడి ఉండాలి. ఒకసారి సహనశీలత అనే సెట్ ధరించండి, కానీ పూర్తి సెట్ ధరించండి. కేవలం సెట్లో ఒక్కటి ధరించడం కాదు, చెవుల ద్వారా కూడా సహనశీలత ఉండాలి, చేతుల ద్వారా కూడా సహనశీలత, ఈ శృంగారం ఉండాలి. ఈ విధంగా సమయాన్ని బట్టి భిన్న భిన్న అలంకరణలను చేసుకుంటూ విశ్వం ముందు ఫరిస్తా రూపంలోను దేవ రూపంలోను ప్రత్యక్షం అవ్వండి. ఈ త్రిమూర్తి కానుకను సదా మీ తోడుగా ఉంచుకోండి. స్నేహాన్ని నిర్వర్తించడం అయితే వస్తుంది కదా, డబల్ విదేశీయులు మిత్రులుగా అయితే మంచిగా అవుతారు, కానీ అవినాశి ఫ్రెండ్షిప్ ఉంచాలి. డబల్ విదేశీయులు వదలడంలోనూ చురుకైన వారు, అలాగే ఏర్పరచుకోవడంలోనూ చురుకైన వారు. ఇప్పుడిప్పుడే ఉన్నారు, మళ్ళీ ఇప్పుడిప్పుడే లేరు అన్నట్లయితే చేయరు కదా. బాప్ దాదా డబల్ విదేశీ పిల్లలను చూసి హర్షితులవుతారు. ఏ విధంగా నలువైపులా సూచన లభించడంతోనే పాత పరిచయాన్ని ఏర్పరచుకున్నారు. బాబా పిల్లలను వెతికారు మరియు పిల్లలు తండ్రిని గుర్తించారు. ఈ విశేషతను చూసి బాప్దాదా కూడా అభినందనలను తెలుపుతూ ఉన్నారు. కావున సదా మాయాజీతులుగా ఉండండి. అచ్చా, ఇటువంటి చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలకు అవినాశి ప్రీతి యొక్క రీతిని నిర్వర్తించే అవినాశి మిత్రులకు సదా పూల తోటలో చేతిలో చేయి వేసి సహచరులుగా ఈ షైర్ చేసే సదా ఈశ్వరీయ స్వర్ణిమ కానుకను కార్యంలోకి తీసుకువచ్చే సదా సంపన్నులు, సదా మాస్టర్ దాతలు, సదా సర్వుల మాస్టర్ భాగ్య విధాతలు అయినటువంటి ఇటువంటి స్నేహిలు, సహయోగులు మరియు నలువైపులా ఉన్న పిల్లలకు, సాకారి ఆకారి రూపధారులైన పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే. విదేశీ టీచర్లతో నిమిత్తులైన శిక్షకులను చూసి బాప్ దాదా అతి హర్షితులవుతున్నారు. ఎంతో లగన్తో, స్నేహంతో తమ తమ స్థానాలలో ఉంటూ అందరూ సదాశక్తి స్వరూప స్థితిలో స్థితులై సర్వశక్తులను అనుభవం చేస్తూ ఉంటారు. ఇప్పుడు సాధారణ నారి లేక కుమారి రూపం కాదు, సర్వశ్రేష్ఠ సేవాధారి ఆత్మల మీరు. బాప్ దాదాల షో కేసులోని షో పీసులు మీరు. మీ అందరిని చూసి సర్వాత్మలు బాబాను గుర్తిస్తాయి. ప్రతి ఒక్క నిమిత్త శిక్షకుడి పైన విశ్వ పరివర్తన యొక్క బాధ్యత ఉంది. మీరు బేహద్దు సేవాదారులు అని స్వయాన్ని భావిస్తున్నారా? ఒక్క స్థానానికి కళ్యాణకారులుగా అయితే భావించడం లేదు కదా. ఒక్క స్థానంలో కూర్చొని ఉన్నా కానీ నిజానికి మీరు లైట్ హౌస్లే కదా. నలువైపులా ప్రకాశాన్ని ఇచ్చే వారిగా ఉన్నారు. కావున చిన్న బల్బుగా అయ్యి ఒకే స్థానంలో ప్రకాశాన్ని ఇస్తున్నారా, లేక లైట్ హౌస్గా అయ్యి విశ్వానికి ప్రకాశాన్ని ఇస్తున్నారా? మీరు ప్రకాశంగా ఉన్నారా, సర్చ్ లైట్గా ఉన్నారా, లేక లైట్ హౌస్గా ఉన్నారా? చాలా మంచి ధైర్యాన్ని ఉంచారు. చాలా బాగా చేస్తున్నారు. ఇంకా ముందు ముందు కూడా బాగా చేస్తూ ఉండండి. టీచర్లు అయితే సదా మాయాజీతులుగా ఉన్నారు కదా. టీచర్ల వద్దకు మాయ వచ్చింది అంటే విద్యార్థుల పరిస్థితి ఏమవుతుంది? మీ వద్దకు మాయ ఒక్కసారి వచ్చింది అంటే వారి వద్దకు 10 సార్లు వస్తుంది. కావున టీచర్ల వద్దకు మాయ నమస్కారం చేసేందుకు రావాలే కానీ ఇంకొక రకంగా కాదు. నిమిత్త శిక్షకుడి స్వరూపం సదా హర్షితం. సదా మాస్టర్ సర్వశక్తివంతుడను అన్న సీటుపై సదా సెట్ అయి ఉండండి. టీచర్లు ఉండే స్థానమే చాలా ఉన్నతమైనది.
మీరు సెంటర్లలో ఉండడం లేదు. ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు. ఉన్నత స్థితి అనగా హృదయ సింహాసనం పైకి మాయ రాజాలదు. పైకి క్రిందికి అయితే మాయ వస్తుంది. పాండవులు అన్నలు కూడా బాప్దాదాల సహయోగి కుడి భుజాలు కదా. గద్దెను సంభాళించే వారిని రైట్ హ్యాండ్స్ అని అంటారు. పాండవులందరూ విజయులే. ఇప్పటి వరకు మాయతో ఎంతో కాలం ఆటలాడుకున్నారు. ఇప్పుడు ఇక వీడ్కోలు పలకండి. ఈ రోజు నుండి సదాకాలికంగా వీడ్కోలు యొక్క అభినందనలు జరుపుకోవాలి. చాలా మంచి అవకాశం లభించింది మరియు ఈ అవకాశాన్ని ఇంకా తీసుకుంటూ ఉన్నారు కూడా. అచ్చా! పార్టీలతో అవ్యక్త బాప్దాదాల మిలనం. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూసి హర్షిస్తారు. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ భాగ్యాన్ని తీసుకుంటూ ఉన్నారు. సంగమ యుగంలో ప్రతి ఆత్మ యొక్క భాగ్యం వారిదే. మరియు ప్రతి ఒక్కరికి శ్రేష్ఠ భాగ్యం ఎందుకుంది? ఎందుకంటే ఎప్పుడైతే శ్రేష్ఠాతి శ్రేష్టమైన బాబాకు పిల్లలుగా అయ్యారో అప్పుడు ఇక శ్రేష్ఠ భాగ్యం ఉన్నట్లే కదా. వీరికన్నా ఉన్నతమైన తండ్రి లేరు. అలాగే దీనికన్నా శ్రేష్టమైన భాగ్యము లేదు. ఉన్నతోన్నతుడైన తండ్రి ఇదే గుర్తు ఉంటుంది కదా. స్వయంగా భాగ్య విధాతయే నా తండ్రి. దీనికన్నా ఉన్నతమైన నష ఇంకేం ఉండగలదు. నా తండ్రి ఇంజనీరు, డాక్టరు, జడ్జు లేక ప్రైమ్ మినిస్టర్ అని లౌకికంలో పిల్లలకి ఎంత నష ఉంటుంది. కానీ మా తండ్రి భాగ్య విధాత, ఉన్నతోన్నతుడైన భగవంతుడు, సృష్టికర్త, రచయిత, క్రియేటర్ అనే నష మీకు ఉంది. ఇదే నష సదా ఉంటుందా లేక అప్పుడప్పుడు మర్చిపోతారా? భాగ్యాన్ని మర్చిపోతే ఏమవుతుంది? మళ్ళీ భాగ్యాన్ని పొందేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. వ్యవహారంలో కూడా శ్రమ. భక్తిలో, ధర్మం యొక్క క్షేత్రంలో అన్నింటిలోనూ ఎంతో శ్రమ పడ్డారు. మరియు ఇప్పుడు అందరూ శ్రమ నుండి విముక్తులైపోయారు. ఇప్పుడు వ్యవహారం కూడా పరమార్థం యొక్క ఆధారంపై సహజమైపోతుంది. మీ లౌకిక వ్యవహారాలు కూడా నిమిత్త మాత్రంగా చేస్తున్నారు. నిమిత్త మాత్రంగా చేసే వారికి సదా సహజంగా అనుభవం అవుతుంది. ఇది వ్యవహారంలా కాకుండా ఒక ఆటలా ఉంటుంది. ఇవి మాయా తుఫానులు కావు. ఇవి డ్రామా అనుసారంగా ముందుకు వెళ్లేందుకు కానుకలు. కావున శ్రమ నుండి విముక్తులైపోతారు కదా ఇలా అనుకొని. కావున కానుక అనగా సౌగాత్తును తీసుకోవడంలో, గిఫ్ట్ తీసుకోవడంలో శ్రమ కలగదు కదా. కావున ఈ విధంగా శ్రమ నుండి స్వయాన్ని రక్షించుకునే వారిని సదా భాగ్య విధాతతో పాటు మాస్టర్ భాగ్య విధాతలుగా అయి ఉండే వారిని శ్రేష్ఠాత్మలు అని అంటారు. సాన్ ఎంటోనియా వారితో అందరూ స్వయాన్ని విశేషాత్మలుగా భావిస్తున్నారు కదా. మీరు ఏ స్థానానికి చేరుకున్నారు? ఇటువంటి భాగ్యం విశ్వంలో ఎంతమంది ఆత్మలకు సన్ముఖంగా మిలనం జరుపుకునే విధంగా లభిస్తుంది? ఇంతకన్నా గొప్ప భాగ్యం ఇంకేం కావాలి? సదా మీ యొక్క ఈ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకున్నట్లయితే మీ భాగ్యపు ప్రాప్తి యొక్క సంతోషాన్ని చూసి ఇంకా సమీపంగా వస్తారు మరియు తమ భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. సదా సంతోషంగా ఉండండి. బాబాకు పిల్లలుగా అయ్యారు కావున వారసత్వంలో ఏం లభించింది? సంతోషం లభించింది కదా. కావున ఈ వారసత్వాన్ని సదా తోడుగా ఉంచుకోండి. వదిలేసి వెళ్ళకండి. సంతోషపు ఖజానాలకు యజమానులుగా అయిపోయారు. కావున సదా సంతోషంతో ఎగురుతూ ఉండండి. ఇందులో ప్రయత్నం చేసే విషయం ఏదీ లేదు. మీరు ప్రయత్నం చేసినట్లయితే ఏడుస్తూ ఉంటారు. పిల్లలుగా అవ్వడంలో కూడా ప్రయత్నం చేయాల్సి ఉంటుందా ఎక్కడైనా? కావున ప్రయత్నం చేసేది లేదు, ఏడ్చేది లేదు. ట్రై చేస్తాము, ప్రయత్నిస్తాము అన్న ఈ పదాన్ని ఇక్కడే వదిలి వెళ్ళండి. బాబా మరియు వారసత్వం సదా తోడుగా ఉండాలి. కంబైన్డ్‌గా ఉండాలి. కావున ఎక్కడైతే బాబా ఉంటారో అక్కడ సర్వ ఖజానాలు స్వతహాగానే ఉంటాయి. బాబా మాకు తోడుగా ఉన్నారు. వారసత్వం మా జన్మసిద్ధ అధికారము అన్న ఈ ఒక్క విషయాన్ని సదా గుర్తుంచుకోండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు రాత్రి 12 గంటలకు చెప్పారు. నూతన సంవత్సర సందర్భంగా పిల్లలందరికీ మొత్తం సంవత్సరం అంతటి కొరకు అభినందనలు.
ఇటువంటి అమూల్య రత్నాలు ఎవరైతే బాబాను గుర్తించారో మరియు బాబాను ప్రత్యక్షం చేసే బాధ్యత కిరీటాన్ని ధారణ చేశారో, ఇటువంటి సదా సేవాదారులు, అనన్యులైన కిరీటధారులు, సింహాసన అధికారులైన పిల్లలు తమ తమ పేరు పేరున అభినందనలను స్వీకరించగలరు. లండన్ వాసులైన నిమిత్త సంతానమైన జానకి మరియు తోడు తోడుగా ఆది రత్నాలైన సంతానమైన రజని మరియు మురళి మరియు అందరికన్నా అతి స్నేహి, చిన్నగా ఉన్న బాబా సమానంగా ఉండే సంతానమగు జయంతిని మరియు తోడుగా ఏ పిల్లలైతే సేవలో ఉపస్థితులై ఉన్నారో బ్రుజ్ రాణి మంచిగా ప్రఖ్యాతం చేస్తోంది. అలా ఎవరెవరైతే సేవ చేస్తున్నారో ఆ సేవలలో ఆత్మికత నిండి ఉంది. ఇలా పిల్లలందరూ తమ తమ పేరు పేరున అభినందనలను స్వీకరించగలరు. క్రొత్త సంవత్సరం, క్రొత్త ఉత్సాహం, ఉల్లాసం. ఈ సంవత్సరంలో సదా రోజు ఉత్సవంగా భావిస్తూ ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉండండి. ఇదే సేవలో సదా తత్పరులై ఉండండి. అచ్చా పిల్లలందరికీ బాప్దాదా హృదయపూర్వకమైన మరియు ప్రేమపూరితమైన ప్రియ స్మృతులు. ఓం శాంతి.